మన జీవనానికి జ్ఞాపకాలు, కోరికలకు మధ్య ఉన్న సంబంధంను ఏ విధంగా స్వీకరించాలి? వాటి మధ్య అసలు సంబంధమే లేదు. ఈ ప్రపంచంలో మనకు తెలిసినదంతా జ్ఞాపకమే. మనకి విషయాలు తెలుసుకున్న కొద్దీ అవి కావాలనిపించడం పెరుగుతుంది. ఎలాగంటే ఏ చప్పుడు వినిపించకూడదని గదిలో కూర్చుంటే వాటిని ఇంకా బాగా వినాల్సి వస్తుంది. శబ్దాల మధ్య ఉండి కూడా వాటిని పట్టించుకొని స్థితి సాధిస్తే అది ధ్యానమవుతుంది. మనస్సు ఎదుర్కొనే గొడవల మధ్య మనస్సు బాగుపడాలి గాని ఒంటరిగా ఉండి కాదు. మన చుట్టూ వస్తు ప్రపంచం ఉన్నప్పటికీ మనస్సును చెదరనివ్వకపోవటం ఏకాంతం. వస్తువుల నుండి తప్పించుకోవడం కేవలం ఒంటరితనం అవుతుంది. దానివల్ల మనస్సు గుణాలు దాటలేవు. మనకి కోరిక, కోపం వంటి ఏ గుణం తెలియాలన్నా ప్రపంచంలో ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఉండి దాటితేనే శాంతి. అదే ధ్యానం. లేదంటే అది నిద్రతో సమానం. శాంతి కావాలి అంటే సమబుద్ధి అవసరం. మనం విషయాల నుండి తప్పించుకొని దాన్ని శాంతి అనుకుంటున్నాం. ఉన్న అశాంతిని తొలగిస్తేనే శాంతి అనే గుణం దొరుకుతుంది. అంతేకాని అశాంతి నుండి పారిపోతే శాంతి దొరకదు. జీవనానికి జ్ఞాపకాలకు, కోరికలకు సంబంధం లేని స్థితి శాంతి.